మీ పైన ఒక దాడి జరిగింది. ఇప్పుడు మీకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. కేవలం 2 డైలాగులు మీరు తీసుకొస్తే ఎందుకు గురుగారు మీరు నిజంగా హిందుత్వానికి వ్యతిరేకమా? హిందుత్వం అనేటువంటి శబ్దమే అంటే మీరు అది జియోగ్రఫికల్ వర్డ్, సనాతన ధర్మం అంటారు. కాదండి. ఎవరైతే ద్వేషం ప్రచారం చేస్తారో వాళ్ళు హిందువులు కాదు. అంటే హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటారు. ఇంకా ఓవరాల్గా ఆలయం పూర్తి కాకుండా మీరు ఎట్లా చెప్తారు? నన్ను బీజేపీ నాయకుడు అడిగాడు ఓ డిస్కషన్లో, పూర్తి కాలేదు, మరి ఎందుకు ఓపెన్ చేశారు? మోదీ గారు ఎట్లా చేస్తారు? సంత్ లాల్ దాస్ గారు రామాలయ ప్రధాన పూజారి హత్య చేశారు 93లో. ఆయన చచ్చిపోయామని చెప్పాడు. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఈ బ్యాంక్ అకౌంట్లో బీజేపీకి వెళ్తున్నారు, ఇవన్నీ చెప్పాడు. మతాన్ని రాజకీయం కోసం వాడకూడదు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. షిరిడీ సాయిబాబా గురించి మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ముస్లింలే కాదు హిందువులు ఎందుకు అని చెప్పారు కదా. మా సూటి ప్రశ్న గురువు గారు, ఇప్పుడు డైరెక్ట్ ఒకటే అడిగేస్తాం. మన ఫ్రెండ్స్ ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ జనసేనలో ఉన్న నా ఫ్రెండ్స్ వీళ్ళేం అడిగారంటే, అన్న టోటలీ అతను హిందుత్వానికి వ్యతిరేకముతను. ఎందుకు గురుగారు మీరు నిజంగా హిందుత్వానికి వ్యతిరేకమా? హిందుత్వం అనేటువంటి శబ్దమే అంటే మీరు అది జియోగ్రఫికల్ వర్డ్, సనాతన ధర్మం అంటారు. కాదండి. హిందుత్వం అంటే హిందూ మతోన్మాదం అని అర్థం. ఇస్లామిస్ట్ అంటే అర్థం ఏంటి? ఇస్లాం మతోన్మాది అని. ఇస్లామిస్ట్ అంటే ఇస్లాం ఫాలోవర్ అని కాదు. హిందుత్వం అనే వర్డ్ అది ఇంగ్లీష్లో వాడడం మొదలుపెట్టారు. నేను వాడలేదు ఇప్పటిదాకా. నేను హిందుత్వం అనే శబ్దం వాడను. హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ మతం అని అట్లా వాడతాను. అంతేగాని హిందుత్వం అనే శబ్దం వాడను. హిందుత్వం అంటే హిందూ మతోన్మాదం అని అర్థం. నేను హిందూ మతోన్మాదం అనే శబ్దం వాడతాను. పబ్లిక్ అర్థం కాదు. నేను హిందుత్వకు వ్యతిరేక అంటే హిందుత్వం అంటే మీరు నిర్వచించాలి. హిందూ మతానికి ఏవైతే ఫండమెంటల్ విలువలు ఉన్నాయో ఆ విలువలకి కట్టుబడితే మీరు హిందూ మతానికి వ్యతిరేకం అంటే మరి దానికి నేను ద్వేషరాహిత్యం అనేది ఉంది. హిందూ మతంలో చాలా ప్రస్ఫుటంగా, ప్రపంచంలో ఏ మతంలో లేనంత ప్రస్ఫుటంగా హిందూ మతంలో ద్వేషరాహిత్యం అనేది ఉంది. వేదం అనేది మా విద్విషావహై అని చెప్పింది. ఉపనిషత్తు తతోన విజుగుప్సతే అని చెప్పింది. భగవద్గీత అద్వేష్ట మైత్ర కరుణయవచ అని చెప్పింది. అంటే ద్వేషం ఉండద్దు. ప్రపంచంలో ఎవరు చెప్పలేలాగా ఇంత స్పష్టంగా ద్వేషం ఉండద్దు, ఇంత స్పష్టంగా సమానత్వం కావాలి. సమానత్వం అంటేనే మోక్షం నిర్దోషమి సమం బ్రహ్మ అని చెప్తాడు గీతలో. అంచేత తస్మాత్తే బ్రహ్మణి స్థిత, అందువల్ల వాడు బ్రహ్మ ఎందు ఉంటారు. సమానత్వాన్ని పాటించేవాళ్ళని సమానత్వాన్ని పాటించమని చెప్పింది. ఇంత స్పష్టంగా సమానత్వం, ఇవి ద్వేష వ్యతిరేకత ఉంటే ఇలాంటి ఫండమెంటల్ వాల్యూస్ లిస్ట్ వేయండి. ద్వేషరాహిత్యము, నిర్మోహత్వము, కరుణ, లేకపోతే సమానత్వము, ఇలా చాలా లిస్ట్ వస్తాయి. ఈ లిస్టుకి వ్యతిరేకంగా ఎవరైనా ద్వేషిగా ఉంటే అతను హిందువు కాదు. అసమానత్వాన్ని ప్రబోధిస్తే అతను హిందువు కాదు. అలా కాకుండా ఈ వాల్యూస్ పట్టుకుని నిరంతరం పోరాడే నన్ను హిందూ మత వ్యతిరేకంగా పిక్చరైజ్ చేయడం అంటే ఒకవేళ ఒక పార్టీని బలపరచడం, లేకపోతే వాళ్ళ యొక్క ఐడియాలజీ, సంఘ్ పరివార్ యొక్క ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క యాక్షన్, దాన్ని బలపరచడం వాళ్ళంతా హిందువులు కాదని చెప్పారనుకోండి, ఆ ప్రకారం అయితే హిందువులు కాదు నేను. ఎందుకంటే నేను సంఘ పరివార్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకం. ఆ సంఘ పరివార్తో నాకేం సమస్య లేదు. సంఘ పరివార్ యొక్క ఐడియాలజీ సమస్య ఉంది. సంఘ పరివార్ హిందూ రాష్ట్రం తీసుకురావాలని అనుకుంటుంది. హిందూ రాష్ట్రం ఏమిటో వాళ్ళు నిర్వచించారు. మైనారిటీలకు హక్కులు ఏమని చెప్పారు, మైనారిటీని గ్యాస్ ఛాంబర్లో పంపిస్తామని చెప్పారు. వీఆర్ఆర్ నేషనల్హుడ్లో గోల్వాల్కర్ ఆ మాటలు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ఆఫ్ హిందూయిజం అని వాళ్ళు ఏదైతే అంటున్నారో ఐ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ హిందూయిజం. ఎవరైతే ద్వేషంతో మాట్లాడుతున్నారో, ఎవరైతే చర్చలకు వచ్చి పక్కవాడిని కొడతారో, ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఒకళ్ళ తలబడి ఇంకో తలబెట్టి రాజకీయాల్లో వాడుకుందామని చూస్తారో, ఎవరైతే రాజకీయ ప్రయోజనాల గురించి హత్యలకి లేకపోతే దోపిడీలకి తెగబడుతున్నారో వాళ్ళు హిందువులు కాదు నా ఉద్దేశంలో. ఆ పనులు చేయనటువంటి నేను హిందువులు కాకుండా అలా పోతాను. నేను హిందూ సమ్మేళనాలు పెడుతున్నాను, హిందూ సమ్మేళనాలు పదే పెడుతున్నాను. ప్రతి నెల మా దగ్గర సనాతన కాహళి పేరు మీద ప్రసంగాలు జరుగుతాయి. మేము అన్నమయ్య ఇల్లు కూలిపోయిందని 11.5 లక్షల సంతకాలు చేయించాం. 1 కాదు 2 కాదు, వీళ్ళెవరు చేయించలేదు. పెద్ద రథయాత్ర, 1000 కిలోమీటర్ల రథయాత్ర విజయశంకర్ స్వామి గారు చేశారు. హెచ్పీ కార్యకర్తలు ఉన్నారు. ఆ రథయాత్రలో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణంలో ఆ యొక్క విజ్ఞాపనలు తీసుకెళ్ళి ఇంత వస్తాయండి 11.5 లక్షలు అంటే, వాటిని తీసుకెళ్ళి అర్చనలు చేయించాం, టీటీడీకి అప్పగించాం. అక్కడ అన్నమయ్య ఇల్లు కట్టండి, అన్నమయ్య చేతులతో తన స్వహస్తాలతో పూజించినటువంటి మండపాన్ని, ఆ యొక్క మూర్తుల్ని, పుణ్యమూర్తుల్ని నిలబెట్టండి అని అడుగుతున్నాం. వాళ్ళు ఎవరు చేయలేదా పని? కాశీనాయనది జ్యోతిక్షేత్రం మీ కడప జిల్లాలో కూలిపోయింది. కూలిపోయినప్పుడు వీళ్ళెవరు రాలేదు. పైగా మేము వెళ్తుంటే మాకు ఆటంకాలు చెప్పించాం. మేము ఎవరిని లెక్క చేయలేదు. విజయశంకర్ స్వామి గారు, నారాయణమ్మ గారు, అమృతానందగిరి స్వామి, వీళ్ళందరూ నేనే పంపించాను. హెచ్పీ కార్యకర్తలు వీళ్ళంతా వెళ్ళి అక్కడ జ్యోతిక్షేత్రంలో అక్కడ మాట్లాడారు. కడప జిల్లా కలెక్టరేట్ని ముట్టడించారు. అవన్నీ చేయొద్దు. వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ హిందువులు చచ్చినా పర్వాలేదు వీళ్ళ దృష్టిలో. కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే హిందువులని రేపి అధికారంలో రావడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ పని.
అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జ్యోతిష్ క్షేత్రం గురించి మాట్లాడలేదు వాళ్ళు. ఎవరు సనాతన అన్అపాలజెటిక్ సనాతన ఏం చెప్పుకుంటాడో ఆయన మంత్రివర్గంలో ఆయన బుల్డోజర్లు పంపించి కొలగొట్టించాడు. కాసిన ఆయనకి 1000 మంది భక్తులు ఉన్నారు, 1000 మంది పూజారులు, వాళ్ళు కులాన్ని పాటించరు, ఏది ఆడవాళ్ళు కూడా పూజారులు ఉంటారు, వాళ్ళకి నచ్చదేమో ఇవన్నీ కూడా, వాళ్ళ బ్రాండ్ ఆఫ్ హిందూయిజంలో ఫిట్ కావేమో. మమ్మల్ని వెళ్ళదు, మేము వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత ఆయన ప్రకటన ఇచ్చాడు. ఎవరు? లోకేష్ గారు. మళ్ళీ కడతాము, తప్పైందని చెప్పాడు. ఆ మళ్ళీ కట్టే పని పూర్తి కాలేదు, పట్టా కావాలి దానికి. ఆ పట్టా ఇచ్చే పని కూడా మేము మళ్ళీ మొదలు పెడతాం. అన్నమయ్య పని మొదలు పెడతాం, ఈ పని మొదలు పెడతాం. అనేక గ్రామాల్లో అనేక చోట్ల టెంపుల్స్ మీద అపకారం జరిగితే మేము ఉన్నాం. మేము మతాంతరికరణలు కుదరదు అని చెప్తున్నాం. మేము అనేక కార్యక్రమాలు వారి మీద దాడి జరిగినప్పుడు రంగరాజన్ గారి మీద వేద పఠనం చేయించాం. మేము ఒక్కడమే చేయించాం, ఎవరు చేయించలే. ఆయనకి వెళ్ళి నమస్కారం చెప్పుకుని వాళ్ళ సానుభూతి తెలియజేసి వెనక్కి రాలే. మేము వీడియోలు పెట్టి ఊరుకోలే. వేదంలోని గొప్ప సూక్తాలని పఠింపజేశాం. మా దగ్గర వేద పఠనం, వేదనాదం, శాంతివాదం అని అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఇలా ఎన్ని కార్యక్రమాలు మేము చేసి చెప్తూ కూర్చుని ఈ పెద్ద లిస్ట్ వస్తుంది. నిరంతరం హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి నెల షిరిడి సాయిబాబా మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి నెల హిందూ మతానికి సంబంధించిన సనాతన కాళ ప్రసంగాలు జరుగుతున్నాయి. ప్రతి నెల మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము హిందువులు కాదంటే ఏ పని చేయకుండా, ఏమీ చేయకుండా, జస్ట్ ఆ పార్టీ వెనకాల, ఆ సంఘ పరివారం వెనకాల నిలబడి జై శ్రీరాముని కేకలు పెట్టి బొట్టు పెట్టుకుంటే వాళ్ళు హిందువులు అయిపోతారా? బూతులు తిట్టినా పర్వాలేదా? వల్గర్గా ఉన్నా పర్వాలేదా? అంటే అక్కడ ఆ తల తీసేసి ఈ దేవుని తల ఆయన ప్లేస్లో ఇది పెట్టేస్తే అయిపోతుందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ క్లెయిమ్ దట్ ఐమ్ ఏ హిందూ. నేను హిందూగా పుట్టాను, హిందూగా జీవిస్తాను, హిందూగా మరణిస్తాను తుది శ్వాస వరకు. హిందూ మతం యొక్క విలువలు ఏమున్నాయి వాటి కట్టుబడి ఉన్నాను. నేను బయట ఎక్కడైనా పుట్టున్న ప్రపంచంలో దీన్ని వెతుక్కుంటూ వచ్చేవాడిని. ఎందుకంటే ఇటువంటి వాల్యూస్ ఎక్కడ లేవు. ప్రతి మతం దేవునికి బానిసగా ఉండమని, దేవుడిని అర్చించమని చెప్పింది. ఈ సనాతన ధర్మం చెప్పలే. నువ్వు దేవునికి కావచ్చు అని చెప్పింది. నువ్వు ఎమ్మెల్యే కావడం, సర్పంచ్ కావడం కాదు, నువ్వు దేవుడు కావచ్చు. ఆ చిన్న విషయం కాదు అది. అక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పింది. అహం బ్రహ్మస్మి అని చెప్పింది. తత్వమసి ఎవడు అక్కడ దాకా ఆలోచన కూడా చేయలేడు. అంత హైట్స్లో ఉంది. ఆ మతం యొక్క వాల్యూస్ని పట్టుకుని ఉన్నాను నేను. వాళ్ళకి తెలియదు ఆ వాల్యూస్ ఏవి కూడా. వాడేవాడు మేము హిందువుగా చెప్పడం కానీ సర్టిఫికేట్లు జారీ చేస్తాడా? ఎట్లా జారీ చేస్తాడు వాడు? మేము నిలబడగలుగుతాం, మేము చెప్పగలుగుతాం. వాళ్ళే హిందువులు కాదు. ఎవరైతే ద్వేషం ప్రచారం చేస్తారో వాళ్ళు హిందువులు కాదు. మరి వాళ్ళు ప్రచారం చేసేది నిజమైన హిందుత్వం అని ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, జనసేనలో హిందువులు కౌరవులు పాండవులు తిడతారండి. కౌరవులు పాండవులు తిడతారు. కౌరవులు పాండవులు తిడతారు. పాండవులు మెచ్చుకోరు. ఓకే, వాళ్ళు చీరలాగారు, అంటే దుష్టమైన పని చేశారు. కానీ వాళ్ళు పాండవులు తిడతారు. రావణాసుడు సీతను ఎత్తుకొచ్చాడు, కానీ రాముడిని తిడతాడు. అది సహజం. అది దుష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. నువ్వు దొంగవి, నీకు దొంగతనం జరిగింది, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అసలు అయోధ్య ఉద్యమానికిను, అయోధ్యలో రామాలయ ఉద్యమానికి విహెచ్పికి సంబంధం లేదు. అయోధ్యలో రామాలయ ఉద్యమానికి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. అక్కడ ఉన్న నిర్మోహి అఖాడా అనేటువంటి సంస్థ నిలబడి ఉంటే వీళ్ళకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శాఖలు డబ్బులు తీసుకోవడానికి, పవర్లోకి రావడానికి వాడుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ ఉద్యమంతో సంబంధం లేదు. నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. నిర్మోహి అఖాడా ఏం చెప్పింది? నువ్వు డబ్బులు దొబ్బేసామని 2017లో సంత్ సీతారాం దాస్ గారని నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి పెద్ద మనిషి, వారి ప్రతినిధి 1400 కోట్ల రూపాయలు తిన్నామని చెప్పారు వీళ్ళ గురించి. ఓకే, వీళ్ళకి లేదు ఆ ఉద్యమంతో సంబంధం అంటాను నేను. రామాలయ ప్రధాన పూజారి అండి సంత్ లాల్ దాస్ గారు రామాలయ ప్రధాన పూజారి. ఓకే, వారిని 1991లో 92లో హత్య చేశారు. 93లో 91లో తీసేశారు. కోర్టు నియమించిన పూజారిని. ఆయన చచ్చిపోయామని చెప్పాడు. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. జర్మనీ నుంచి 2 కోట్లు వచ్చినాయి. ఎప్పుడు చెప్పాడండి? 89-90లో. 89-90కి ఇప్పటికి ఎంత అండి? 36 ఇయర్స్. 36 ఇయర్స్ బ్యాక్ ఉన్న 2 కోట్లు వాళ్ళతో సమానం. మీరు చెప్పండి నాకు, చెప్పండి. ఇప్పుడు బంగారము, వెండి, ఇటకలు వచ్చినాయి. టాటా, బిర్లా, దాల్మియా డబ్బులు ఇచ్చారు. 2000 కోట్ల కావచ్చు. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్లో బీజేపీకి వెళ్తున్నాయి. ఇవన్నీ చెప్పాడు. 50-60 మంది పూజారులు చంపారని చెప్పాడు. వాళ్ళు హిందువులు కదా? ఆ పూజారులు చంపారని చెప్పినందుకు ఆయన తొలగించారు. ఆయన నాకు రక్షణ కల్పించండి, నన్ను కూడా చంపేస్తారని చెప్పాడు. చంపేశారు. ఆయన రక్షణ కల్పించలేదు. ఆ తర్వాత కేసు అదేదో ల్యాండ్ దా కదా అన్నారు. నువ్వు రక్షణ కల్పించేది ఉంటుంది. కళ్యాణ్ సింగ్ని అడిగినప్పుడు రక్షణ కల్పించేది ఉన్నాడు, కల్పించలేదు. నేను అడుగుతున్నాను, ఇవన్నీ వీళ్ళు హిందువులు కదా? మోదీ గారు ఆలయాన్ని ఓపెన్ చేయడానికి 2024 జనవరిలో చేశాడు. ఏమండి, అప్పుడు నాకెవరో మొన్న కానీ, ఏమండి రమణమూర్తి గారు, మీరు అయోధ్యలో చాలా దొంగతనం అయింది 40 ఏళ్ళ నుంచి చెప్తారు. అసలు ఆలయం ఇంకా పూర్తి కాలేదు. ఆలయం పూర్తి కాకుండా మీరు ఎట్లా చెప్తారు? నన్ను బీజేపీ నాయకుడు అడిగాడు ఓ డిస్కషన్లో. యాక్సెప్టెడ్, తీసుకున్నాం. పూర్తి కాలేదు, మరి ఎందుకు ఓపెన్ చేసావు? పూర్తి కాని ఆలయాన్ని నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు? ఎందుకు ఓపెన్ చేసావు అంటే దానికి సమాధానం ఆయన తెలియలేదు. నా దగ్గర ఉంది. ఎందుకు ఓపెన్ చేసావు తెలుసా? 2024 ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 2024 జనవరిలో 3 నెలల ముందు అడవుడుగా పూర్తిగా ఆలయాన్ని ఓపెన్ చేసావు. పూర్తిగా ఆలయాన్ని ఓపెన్ చేయొద్దని 4 శంకరాచార్యులు రాలేదు అక్కడికి. 4 శంకరాచార్యులు హిందువులు కదా? హిందూ ద్రోహులా? హిందూ ద్వేషులా?
వాళ్ళలో ఇద్దరు స్పష్టంగా చెప్పారు నిర్మాణం పూర్తి కాలేదు, రాజకీయమైనటువంటి పద్ధతులు చేయకూడదని. మోదీ గారు ఎట్లా చేస్తారు? భాగవత ఇళ్ళల్లో కూర్చుంటారు. భాగవత్ వాళ్ళ సంస్థ సాంస్కృతిక సంస్థ, అదే మత సంస్థ అని చెప్పుకోలేదు వాళ్ళ దాకా. వాళ్ళు కట్టుకునే బెల్ట్లు, వాళ్ళు వేసుకునే నిక్కర్లు, వాళ్ళు వేసుకునే నల్ల టోపీలు హిందువులు ఇప్పటిదాకా కూడా వేసుకోలే. వాళ్ళు చేసే ఈ రకమైనటువంటిది మాకు తెలియదు, అసలు ఇది మా కల్చరే కాదు. ఇప్పుడు ఆయన పోయి అట్లా కూర్చుంటాడు దాంట్లో. నిర్మోహి అక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేశారని చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. పునాది రాయి వేసినప్పుడు నిర్మోహి అక్కడ అబ్జెక్ట్ చేసింది. నిర్మోహి అక్కడ ప్రధానమైన పార్టీ 2010లో హైకోర్టు తీర్పు వచ్చింది. అప్పుడు వివాదాస్పద భూమి ఏదైతే ఉందో దాన్ని 3 భాగాలు చేశారు, తెలుసా మీకు? 3 భాగాల్లో ఒక భాగాన్ని రామ్లాలాకి ఇచ్చారు. రాముని యొక్క విగ్రహాన్ని కూడా ఒక పార్టీగా ట్రీట్ చేస్తారు, శ్రీరామచంద్రుడిని ఓ పార్టీగా. ఒక 3వ వంతు భాగాన్ని నిర్మోహి అఖాడాకి ఇచ్చారు. 3వ వంతు భాగాన్ని ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. 3 భాగాలు చేసి ఇది కొట్టేసి 2019లో మళ్ళీ వేరే తీర్పు వచ్చింది. 2019లో సుప్రీంకోర్టుకు పోయినప్పుడు మొత్తం రామ్లాలాకి ఇచ్చారు. 5 ఎకరాలు ముస్లింలకు వేరే ఇచ్చారు. 5 ఎకరాల్లో కట్టుకోండి 2.7 కాదు ఇంకా ఎక్కువ ఇచ్చారు భూమిని, సుమారుగా రెట్టింపు భూమి ఇచ్చారు. కానీ అవన్నీ చేసినప్పుడు నిర్మోహి అక్కడికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు వేసినటువంటి వ్యాజ్యం ఏదైతే ఉన్నదో ఇది టైం బార్డ్, అంటే సకాలంలో మీరు వేయలేదు, టైం దాటిపోయింది. ఓకే. సో టెక్నికల్ రీజన్స్ వల్ల మిమ్మల్ని పక్కన పెట్టారు, కానీ న్యాయపరమైన రీజన్స్ వల్ల కాదు. ఆ గౌరవం వాళ్ళ పట్ల ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తన తీర్పులో రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో నిర్మోహి అఖాడాన్ని కూడా ఉంచండి అని చెప్పారు. ఆ గౌరవం ఎవరికి దక్కలే. కానీ విహెచ్పి పార్టీయా? విహెచ్పి ఇవ్వడం చేసిందా? ఆర్ఎస్ఎస్ పార్టీయా? నిర్మోహి అఖాడా పార్టీ కదా అంటాను నేను. నిర్మోహి అఖాడా చేసిన ఉద్యమం కదా. రామచంద్రుడి యొక్క ఆలయ పూజారి చెప్పిన మాటలు మనం ట్రస్ట్ చేయకూడదా? వారు లాల్ దాస్ గారు చెప్పారంటే 89-90లో వీళ్ళు అసలు గుడికి రారని చెప్పాడు. విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుడికి రారని చెప్పాడు. ఎవరు చెప్పారు? రామాలయ ప్రధాన పూజారి. ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను సయ్యద్ గారు, బాబ్రీ మసీద్ కూలగొట్టారని మీకు తెలుసు కదా. అవును. అప్పటికి అక్కడ ఒక ఆలయము ఒక వ్యవస్థ నడుస్తున్నాయి. ఆలయం దగ్గర ఒక డిబ్బీ ఉంది శ్రీరామును వారి సమక్షంలో, ఫోటోలు కూడా చూపిస్తాను మీకు కావాలంటే. ఓకే. ఆ డిబ్బీలో లక్షల రూపాయలు ఉన్నాయి. ఏమండి, ఆలయం కూల్చేశారు, ఆ విగ్రహాలను పట్టుకెళ్ళి ఒక మేక్ షిఫ్ట్ టెంపుల్ పెట్టారు, డిబ్బీ మాయం చేశారు. ఎవరు? రామ భక్తులని చెప్పుకునేవాళ్ళు. ఆ రోజే దొంగతనం చెప్తున్నాను నేను. ఓకే. ఇప్పటిదాకా దాని హిస్టరీ లేదు. ఆ రోజు మాయం చేసిన లక్షల రూపాయల డిబ్బీ ఇప్పటికి కూడా హిస్టరీ లేదు. అంతకుముందు అది జరగకముందు బాబా లాల్ దాస్ గారు చెప్పినటువంటి డబ్బులు లెక్కల పరిస్థితి ఏంటి, హత్యల పరిస్థితి ఏంటి, 2017లో నిర్మోహి అఖాడా చెప్పిన ఇవేమిటో మాట్లాడండి. ఇప్పుడు కొంచెం మీడియా ఫోకస్లోకి వచ్చింది, ఏ చంపతరాయ్ గారు ఇలాగ చేశారని. అది కూడా 200 కోట్లు అన్నారు మొదట, తర్వాత 7 కోట్లు అన్నారు, తర్వాత 70 లక్షలకో 80 లక్షలకో 7 లక్షలకో ముగిస్తారు. ఆ తర్వాత వారు కాదండి వారు డ్రైవర్ గారు అసిస్టెంట్ గారు అని చెప్తారు. ఆ అసిస్టెంట్ని ఎవరిని అరెస్ట్ చేస్తారు. 15 రోజుల తర్వాత అడావిడ అయిపోయిన తర్వాత బెయిల్ ఇచ్చి వాళ్ళే తెచ్చుకుంటారు బయటికి. ఆ తర్వాత ఆ కోర్టు కేసు ఏమవుతుందో అడిగి తెలియదు. ఇది జరిగేది. ఓకే. నేను అనేది ఏంటంటే 40 సంవత్సరాల చరిత్ర బయట తీయండి. 40 సంవత్సరాల నుంచి ఒక గుడి ఉందండి, అక్షరధామ్ గుడి చూసారా మీరు? ఢిల్లీలో విన్నాను. మహా వైభవం కాదండి. ఇస్కాన్ వాళ్ళు ఎన్ని గుళ్ళు కడుతున్నారు? సౌదీ అరేబియా, అమెరికాలో కూడా గుళ్ళు ఓపెన్ అవుతున్నాయి కదా. అవును. ఓకే, గొప్పగా కట్టారండి దుబాయ్లో. నేను అడుగుతున్నాను, ఇప్పటిదాకా చరిత్రలో గుడికి ఎంత వసూలు చేశారా? ఇన్నిసార్లు 40 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో, భారతదేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి నుంచి, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి పట్టణంలో, ప్రతి ఫ్లాట్ నుంచి కూడా వసూలు చేశారు. ఆ డబ్బులు ఒకసారి చేశారండి, మళ్ళీ ఓసారేమో ఇటకలను పూజించాలి, ఓసారేమో అక్షింతలు, ఓసారేమో ఇంకోటిదో ఇది చేస్తూనే ఉన్నారు. ఏటీఎం కార్డు లాగా చేస్తూనే ఉన్నారు. ఎంత డబ్బులు వసూలు చేశారు ఇప్పటిదాకా? మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు చేసినటువంటి పాకిస్తాన్ వాడు కాదు, ఐఎస్ఐ వాడు కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు కాదు, అర్బన్ నక్సలైట్ కాదు, నిర్మోహి అఖాడా చేసింది. శ్రీరామచంద్రుడు ప్రధాన పూజారి చేశాడు. వీళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు. వీళ్ళు కూడా హిందువులు కదా. నేను వాళ్ళ యొక్క ప్రతినిధినండి. బాబా లాల్ దాస్ గారు చనిపోయారు, నేను వారి ప్రతినిధి. నిర్మోహి అఖాడా వాళ్ళు కరెక్ట్ అయిన హిందువులు, వాళ్ళు కరెక్ట్ మాట్లాడారు. వద్దండి, ఓపెన్ చేయొద్దు అని చెప్పారు. శంకరాచార్యులు అబ్జెక్షన్ చేశారు. రాజకీయాలకు వాడుకోవడం, డబ్బులు వసూలు చేయడం, నిధులు మళ్లించడం ఎవరు కరెక్ట్? కమలనాథన్ దాస్ గారు కరెక్ట్గా చెప్పారు. సైకిల్ మీద తిరిగే వాళ్ళంతా కూడా కార్లు కొన్నారు అయోధ్యలో. ఏది మామూలు గుడిసెల్లో ఉండేవాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు, అక్కడికి వచ్చినటువంటి ఇటకలు దీనికి వాడారు అని చెప్పారు. అటువంటి వార్తలు వింటే అసహ్యం కలుగుతుంది ఎవరికైనా జీవితం మీద. ఎందుకంటే సీసీ కెమెరాలకు అడ్డం నిలబడ్డారు, సీసీ కెమెరాలు మాయం చేశారు. ₹1,00,000 కట్టక బదులు 3 లక్షల రూపాయలు ప్యాక్ చేసి బ్యాంకులో కట్టే ముందు 2 లక్షలు జేబులో పెట్టి 3 లక్షలు కట్టేశారు. అంటే హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటారు ఇంకా ఓవరాల్గా మీరు? నేను ఒకటే కాదండి, హిందూ మతం ఒకటే కాదు, ఇస్లాం కూడా వాడారండి. మనం ఎందుకు చెప్పాలి దాని మీద? భారతదేశంలో ఎప్పుడైనా ఎవరైనా మతాన్ని రాజకీయాలకు వాడితే భారతీయుడు ఎవడైనా అబ్జెక్ట్ చేయాలి, నా ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో మనంత నష్టం ఎవరు పోలేదు. మతపరంగా మతాన్ని వాడడం వల్ల మీకు పార్టిషన్ టైంలో ఏం చేశారంటే 1946లో ఖురాన్ పట్టుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి ఖురాన్ మీద కొట్టే. ముస్లిం అయితే ముస్లింకి కొట్టేయాలి,
అని ప్రచారం చేసి ఇది పాకిస్తాన్కి మతలబ్ క్యా లా ఇలాహి ఇల్లల్లా అది పొలిటికల్గా మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు జిన్నా అనేటువంటి నీచుడు దరిద్రుడు ఉపయోగించాడు. 20 లక్షల మంది చచ్చిపోయాం, 1 కోటి మంది అటు నుంచి ఇటు వెళ్ళాం. తర్వాత బంగ్లాదేశ్ తిరిగాం, 30 లక్షల మంది చచ్చిపోయారు. మన మాతృదేశం 3 ముక్కలైంది. ఎటు నుంచి ఎటుపోయారో ఎటు నుంచి ఎవరు వచ్చారో కూడా తెలియదు. అంత దౌర్భాగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ మతానికి వాడతారు. నేను మతాన్ని రాజకీయాలకు ఉపయోగించేటువంటి అది జమాతే ఇస్లామీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడైనా సరే, అకాలీదళ్ కావచ్చు, నాకేమి మతాన్ని రాజకీయం కోసం నాకు అసలు పార్టీల యొక్క ఎఫిలేషన్స్ కానీ, పార్టీల యొక్క వ్యతిరేకత కానీ, పార్టీల అనుకూలత కానీ లేదు. నువ్వు వాడద్దని చెప్తున్నాను నేను. ఓకే, నువ్వు ఏదైనా చెప్పుకో, నీ స్కీమ్ చెప్పుకో, ఓట్లు వేయించుకో, కానీ రాముడు వద్దు, కృష్ణుడు వద్దు, పురాణం వద్దు, గీత వద్దు, బైబిల్ వద్దు, రామాయణం వద్దు, ఏదొద్దు. అవి మా జనాలకు వదిలిపెడితే శుభ్రంగా సుఖంగా ఉంటారు. అయోధ్య ప్రాంతంలో హాయిగా హిందువులు ముస్లింలు ఉండేవారండి. మీరు కడపని చెప్తున్నారు కదా, కడప జిల్లాలో ముస్లిమ్స్ గుళ్ళకి వెళ్ళి ఏది శ్రీరామచంద్ర వెంకటేశ్వర స్వామికి సంబంధించి, బీబీ నాంచారంకి సంబంధించి మా అల్లుడని అనుకుంటారు. నెల్లూరు జిల్లాలో రొట్టెల పడుకుంటే ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు రొట్టెలు పెట్టుకుంటారు. ఎంతో ప్రేమాభిమానాలతో బతుకుతారు. గంగా జమున తహజీబ్. మా దగ్గర మేము చేసామండి. ఇక్కడ దాన్ని ఏమంటారు, నిజాం నవాబుని తీసుకొచ్చి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసాం. ముస్లింలు వచ్చారు, నిజాం నవాబు గారు హారతలు ఇచ్చాడు, హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము. రంజాన్లో ఇఫ్తార్ పార్టీ ఇచ్చాడు. శ్రీరామనవమికి సంబంధించి నేను చెప్తున్నాను కదా, శ్రీరామనవమి సెలబ్రేషన్ కలిసి చేసుకున్నాం. ఇది మన కల్చర్ అండి. అయోధ్యలో కూడా పంచకోశి పరిక్రమ అని ఉండేది. ఇప్పుడు కూడా అంటే పెద్దగా భక్తులంతా వస్తారు. ఆ పండగ వచ్చినప్పుడు సందర్భంలో ముస్లింలు వాళ్ళ గురించి నీళ్లు, మంచినీళ్లు, తిరుమండరాలు రెడీ చేసేవారు ప్రేమకి. అంతేకాదు కొంతమంది సంఘీభావంగా పంచకోశి పరిక్రమల వారు అన్ని చోట్ల వినాయక మండపాలకి ముస్లింలు సహకరిస్తారు, ముస్లింలు పెడతారో. అయోధ్య మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు పుష్పాలను ఇచ్చినవాడే ముస్లిం. నేను అనేది అంటే అది లేదు. కొంతమంది దరిద్రులు, కొంతమంది నీచులు, మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ముస్లింల హిందువులంతా కాఫీరు, వాడికి దూరంగా ఉండు ఉన్నారు. అవును, ఇక్కడ కూడా ముస్లిం అనేవాడు టెర్రరిస్టు, ద్రోహి అని వీడు ఉన్నాడు. వీళ్ళు ఉండేది 2%. 98% ప్రజలు ఒక్కొక్కసారి ఈ 2% వాళ్ళు 98% వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నువ్వు ఏమైనా కాదని, నువ్వు ముస్లిం కాదంటాడు. నువ్వు ఏమైనా వెళ్ళి అదేంటా బాబు ఏమి కాఫీర్ అయితే అదే మాటలు మాట్లాడుతున్నావు, అలా లేదు కదా అంటే, నో నువ్వు ముస్లిమే కాదు, నువ్వు ముస్లింకి పుట్టలేదంటాడు. అలాగే నువ్వు క్రిస్టియన్ అయితే ప్రసాదం ముట్టుకోవద్దు. నాకు ఒకసారి ఒక క్రిస్టియన్ పెద్ద మనిషి చెప్తే ముట్టుకోవద్దని, అంటే దేవుడు తిని పక్కన పెట్టాడు అని నేనే అనుకోవట్లేదు. నీకు అంత నమ్మకమా దేవుడు ఉన్నాడని? నాకంటే ఎక్కువ ఈ దేవుడిని, విగ్రహంలో ఉన్న దేవుడిని నమ్ముతున్నామని నేను. నీకేంటి బాధ? మామూలుగా అక్కడ దేవుడు లేడు, నీ దేవుడు కరెక్టర్ కదా నువ్వు అనుకునేది, అక్కడ పెట్టారని చెప్పి మామూలుగా తినచ్చు కదా, గౌరవంగా ప్రేమగా సోదరుడు ఇచ్చాడు కదా అని ఒక గౌరవ పురస్సరంగా మనం తిని ఆయన గౌరవిస్తే ఏం నష్టం వచ్చింది? హిందువులు ముస్లిం వీడొచ్చి ఎవరో వచ్చి పాస్టర్ కొంచెం ఫెనటిక్గా ఉన్నటువంటి ఏం చెప్తాడంటే, నువ్వు వాడిది ముట్టుకోకు, బొట్టు పెట్టుకోకు, లోపలికి అంటే సత్ప్రవర్తన కలిగిన వాడిని లోపల రాణిస్తారు. పైన ఉంటే స్వర్గాలు నరకాలు ఏదైనా ఉంటే మంచి ప్రవర్తనని రాణిస్తారు. ఖురాన్లో ఏం చెప్పారండి? తూర్పుకి పడమరకి తిప్పడం కాదు సత్కార్యం అంటే, మొహాలు తిప్పడం కాదు అని చెప్పారు కదా స్పష్టంగా. కానీ వీళ్ళు అదే చెప్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు బొట్టు పెట్టుకున్నావా లేదా, నుంచున్నావా లేదా, వాడికి ఇలా చెప్పావా లేదా, వాడితో స్నేహం చేసావా లేదా అని వాతావరణం చెడగొట్టే దుర్మార్గులు వీళ్ళు. ఈ మతోన్మాదులను దూరం చేస్తే మిగతా ప్రజలు హాయిగా ఉంటారు. అదే ప్రయత్నం నాది, అదే ప్రయత్నం. మరి ఆ ప్రయత్నం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతో మంది హిందూ పండితులు ఉంటారు, గురుగారు చాగంటి గారు కానివ్వండి, గరిగిపాటి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళని ముస్లిమ్స్ కూడా దే విల్ యాక్సెప్ట్, అండ్ ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ స్టేటస్ లో పేర్లు తీసి మాట్లాడితే ఆ చర్చ వాళ్ళ గుణదోషాల మీకు వెళ్తుంది. అంటే నేనేమంటానంటే, హిందూ మతంలో కానీ ముస్లింలలో కానీ అనేక వాదాలు ఉంటాయి. అందరూ అన్ని విషయాలు ఒప్పుకోరు. స్వామి వివేకానందుడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో ఉండేటువంటి భారతదేశం గురించి చెప్పాడు. వివేకానందుడు విగ్రహం పెట్టేవాడు కూడా తెలియదు. అంచేత ఇప్పుడు వారు పండితులే, నేను కాదనట్లేదు, కానీ వారితో వాళ్ళందరితో కలిసి చర్చ పెడితే ఎలా ఉంటుంది గురుగారు? మీరు అది మీరు పెట్టాలి, నేను ఆ పనిలో లేను. నేను ఏమంటానంటే, నన్ను క్షమిస్తే చాగంటి గారు మరొకరు ఇంపార్టెంట్ కాదు, నాకు ప్రజలు ఇంపార్టెంట్. ఓకే, నేను ప్రజలతో మాట్లాడతాను, ప్రజలకి సంబంధించిన ప్రజలకు విషయాలు చెప్తాను. అసలు ప్రజలకి ద్వేషాన్ని దూరంగా ఉంచండి, అసమానతను దూరంగా ఉంచండి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను నేను. ఓకే, ఇది మీ జెండా. ఎవరినో ఒక పండితుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను లేను. వేదాంతం షణ్ముఖ శర్మ గారిని ఒక పండితుడు ఉన్నాడు. ఆయన మన షిరిడి సాయిబాబా మీద దుమ్మెత్తి పోస్తూ ఏమన్నాడంటే, ఏది పూజారులు అందరూ అవ్వాలి కదా అనే దానికి, ఎందుకు అవ్వాలంటే అందరూ పూజారులు, హిందూ మతంలో పూజారులు అవ్వడం లక్ష్యం కాదు, మోక్షం తెచ్చుకోవడం లక్ష్యం అని చెప్పాడు. నేను నిర్ఘాంతపోయాను. మరి పండితులే మహానుభావుడు అంటే మోక్షం తెచ్చుకోవడం బ్రాహ్మణులకు అక్కర్లేదా? బ్రాహ్మణ పూజారులు కూడా మిగతా వాళ్ళు మోక్షం తెచ్చుకోవాలా? ఏమి పూజారులుగా అందరం ఉందాము, మోక్షం అందరం తెచ్చుకుందాము. నువ్వు ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టావు? ఎవడు చెప్పండి నీకు అది?
అంటే ఈ రకమైనటువంటి ఈ సంకుచితమైనటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొన్ని విషయాలు కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు మనుషులందరూ అన్ని విషయాలు స్టేట్మెంట్లు మీరు తీసుకుని ఒక మనిషి పర్ఫెక్ట్, ఒక మనిషి కాదు. ఏ విషయంలో పర్ఫెక్ట్గా మాట్లాడి ఆ విషయమే అంతే. ఇంకో సందర్భంలో పొరపాటు చెప్పొచ్చు రమణమూర్తి కూడా. అంచేత మీరు స్టేట్మెంట్ బై స్టేట్మెంట్, ఇష్యూ బై ఇష్యూ మాట్లాడాలి తప్పితే పర్సన్ బై పర్సన్ కాదు. ఓకే గురుగారు, ఇంకా ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో మాట్లాడుతూ వేదాల్లో గుడి లేదు క్లియర్ కట్ చెప్పారు. ఇంకా విగ్రహారాధన కూడా లేదు, విగ్రహారాధన కూడా లేదని చెప్పారు. నేను ఎవరు నిందించడానికి చెప్పలేదండి. నేను చదువుకున్నా కూడా చెప్పాను మీకు. యా మరి సాయిబాబా పైన సాఫ్ట్ కార్నర్ ఎందుకు గురుగారు? సాయిబాబాని ముస్లింలు కూడా దేవుడు అని నమ్మరు, కానీ ఎంతోమంది హిందువులు నమ్ముతారు. అండ్ ఈవెన్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్లు ఇస్తారంటే వేరు. సాయిబాబా గారిని ముస్లింలు దేవుడు నమ్మరని ఎలా చెప్తారు మీరు? మచిలీపట్నంలో అబ్దుల్ రహీం బాబా గారు ఒక పెద్ద టెంపుల్ కట్టాడు. సాయిబాబా టెంపుల్ కట్టాడా? అసలు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు కడప ఉన్నారు కదా, అవును, కర్నూలులో మొట్టమొదటి సాయిబాబా ఆలయం ఏది అక్కడ ఏదైతే షిరిడీలో కట్టారో నెక్స్ట్ ఆలయం కర్నూలులో కట్టారు. కట్టిన ఆయన ముస్లిం. కానీ ఇస్లాంలో ఒక సామాన్య మానవుడిని దేవుడిగా కొలిచే విధానం లేదు కదా గురుగారు. సామాన్య మానవుడా కాదా అని సామాన్య మానవుడు ఎందుకంటారు? ఆయనలో తత్వాన్ని అంటారు. సామాన్య మానవుడి గురించి కాదు. ముస్లిం లేరని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ దాన్ని స్టాండ్ అవ్వండి. ముస్లింలు 100 మంది చూపిస్తాను నేను. ఆడవాళ్ళని చూపిస్తాను, మగవాళ్ళని చూపిస్తాను, పెద్దవాళ్ళని చూపిస్తాను. ఇది కరెక్ట్ స్టేట్. ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి జనంలోకి. ఎవరు ముస్లింలో ఇప్పుడు ఖురాన్లో ఏముందో అక్షరం దాని ప్రకారం బతుకుతారా, లేకపోతే రామాయణంలో గీతలను దాని ప్రకారం బతకరే? చాలా విషయాలు ఇప్పుడు ముస్లింలకి దొంగతనం చేస్తే చెయ్యి కట్ చేయమని ఉంది. అవును, షరియా చట్టాల్లో ఉన్నాయి. మేము దొంగతనం చేస్తే హిందువులు అయితే 6 నెలల శిక్ష చేయండి, మా ముస్లింలు అయితే ఖురాన్లో రాసింది కాబట్టి చెయ్యి కట్ చేయండి అని అవడం ఊరేగం తీసాడా? ఎందుకు తీయట్లేదు మరి? అది ఇర్రెలవెంట్, ఇప్పుడు అవసరం లేదని మీరు తేల్చుకున్నారు. అలా తేల్చుకున్న 1000 ఉన్నాయి. అంచేత ఖురాన్ ప్రకారం ఉన్నాయి. ఎవరుంటారండి ఖురాన్ ప్రకారం? ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు అవి రిలవెంట్ ఉన్నవి ముందుకెళ్తూ ఉంటాయి, వెనక్కి పక్కకి వెళ్తూ ఉంటాయి. తత్వం ఏముందో దాని ప్రకారం ఉంటారు. ఏ మతం పరిణామం ప్రకారం ఉండదు. అన్ని మతాలు పరిణామంలోనే వెళ్తూనే ఉంటాయి. ఈ జనరలైజ్ స్టేట్మెంట్ వల్ల ప్రమాదం. ముస్లింలు చాలా మంది శుభ్రంగా షిరిడి సాయిని అర్చిస్తారు. చాలా మంది కదా, చాలా మంది, చాలా మంది కదా. నేనేమన్నానంటే మీరు జనాభా లెక్కలు తీసి మరి మాట్లాడతారు. అబ్దుల్ వారు కాళహస్తిలో టక్కన నాకు పేరు పోయింది, అక్బర్ బాద్షా గారు. ఓకే, మొఘల్ షా అక్బర్ బాద్షా. ఆయన ఇంట్లో టెంపుల్ మందిరం ఉంది. ఆయన మహాపండితుడు. ఆయన గీత మీద ఉపన్యాసం చెప్తాడు, ఖురాన్ మీద ఉపన్యాసం చెప్తాడు. నేను చెప్పించుకున్నాను. ఏముంది దాంట్లో? నేను చాలా మంది పేర్లు చెప్తాను చెప్పి మీకు. కరెక్ట్ కాదండి, ఈ జనరల్ ఇంప్రెషన్ అది. ఇప్పుడు గీతకు సంబంధించి భాష్యాలు రాసినటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, తెలుసా? అవును. ఖురాన్కి సంబంధించి భాష్యాలు రాసిన హిందువులు ఉన్నారు. ఖురాన్ తెలుగులో ఎవరు అనువదించారు మాట? పేరు ఐడియా లేదు కానీ జస్ట్ పేరు చిలుకూరు నారాయణరావు గారు ఈజ్ అ హిందూ. అంటే ఇవన్నీ కూడా మీకు ప్యాటర్న్స్ మీరు చెప్పేవి. ఖురాన్ మీద అభంగాలు రాసినటువంటి భక్త కవులు ఉన్నారు. తుకారం రాశాడు. షేక్ మహమ్మద్ అని సూఫీలు ఉన్నారు. సూఫీల గురించి తెలియకపోవడం ఈ సమస్యలన్నీ కూడా. సూఫీలు ఎన్ని అంబర్ ఖాను, రస్ ఖాను కృష్ణుడి మీద రాశారు. అయోధ్య మాట్లాడుతున్నాం కదా, అయోధ్య నవాబు గారు వాజిద్ అలీ షా, అది అబద్ధ సంస్థానం. ఆయన కృష్ణుడి మీద పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు. మా ఖురాన్లో లేదంటే ఏం చెప్తాను నేను దానికి? మీరు వెళ్ళి ఫతేపూర్ సిక్రీ చూడండి, నేను చూశాను. అక్బర్ గారి అంతఃపురంలో ఇప్పుడు కూడా కృష్ణుడు బొమ్మ ఉంటుంది. హిందువులు ముస్లింలు కలిపి ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు. అవును, మధ్యలో వచ్చి కూర్చొని ఖురాన్లో ఉందా లేదా అనేటువంటి దీని ఏమంటారంటే ఈ చేదస్తం వల్ల నేను కొన్ని నష్టాలు కలుగుతున్నాయి. ఫస్ట్ అది శుద్ధ తప్పది, ఆ ఆర్గ్యుమెంట్ శుద్ధ తప్పది. రెండో మాట లేదు దాంట్లో. గుళ్ళకి వెళ్ళేటువంటి ముస్లిమ్స్ చూపిస్తానని చెప్తున్నాను నేను. నేను కూడా చూపిస్తాను గురుగారు. నేను కూడా చాలా సార్లు వెళ్ళాను. మరి ఖురాన్ ఉప్పు ఉంటుందా? గుడికి నేను కూడా వెళ్ళాను, గౌరవించడానికి వెళ్ళాను. గౌరవిస్తాను నేను అక్కడ గుడికి వెళ్ళి. నేను కూడా పెట్టుకుంటాను. నేను వేలేరు గ్రామంలో నేను శ్రీరామనవమి పండుగ అతిథిగా వెళ్ళాను. హనుమాన్ జంక్షన్ పక్కన చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో ఇది ముస్లింలు ఇది గ్రీన్ కలర్ జెండాను, హిందువులు కాషాయ రంగు జెండా తీసి పెద్ద ఊరేగింపు తీశారు. ఉరుసోత్సవం జరిగింది. అంతకుముందు పొద్దున్నంతా కూడా శ్రీరామనవమి పండుగ జరిగింది. శ్రీరామనవమి తలంబరాలు, అక్షతలు అన్ని ముస్లిమ్స్ కూడా మోసుకొచ్చారు. ఫోటోలు కావాలంటే ఇస్తాను. ఆరతులు ఇచ్చారు, దండాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత హిందువులు ముస్లింలు కలిసి ఉరుసోత్సవం చేశారు, గంధం ఉత్సవం చేశారు. సాయిబాబా టెంపుల్లో అందరూ గంధాలు రాసుకున్నారు. అబ్దుల్ రహీం బాబా గారికి మాకు కూడా రాశారు. నేను చాలామంది హిందువులను అడిగాను, ముస్లింలు అడిగాను, ఏమైనా నువ్వు విగ్రహారాధకుడు కాదు కదా, టెంపుల్కి వెళ్ళిన దాకా దండం పెట్టావు నేను చూశాను, నరకానికి పోతావు కానీ మాకు తెలియదు అవన్నీ చెప్పాడు. అంటే ప్రాక్టీస్ వేరే ఉంటుంది. ఈ పుస్తకాలను పట్టుకుని వాదించి ఈ వహాబీ ఇస్లాం ఏదైతే ఉందో దాంతో ఉంది మాకు సమస్య. సూఫీ ఇస్లాంతో కాదు. అంటే మీకు ఉపఖండం చరిత్ర, ముస్లింల చరిత్ర తెలియదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఐ కెన్ టెల్ యూ 1000 నేమ్స్. అంటే ఈ ప్రజలందరూ కలిసిపోయిన తర్వాత మళ్ళీ విడదీయాలనే తాపత్రయం పట్టుకున్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం. విడదీయాలనేది కాదు గురుగారు. ఇప్పుడు మీరు చెప్పారు వేదాల్లో ఇలా ఉంది కానీ కొంతమంది ఇలా ఫాలో అవుతున్నారని. అట్ ద సేమ్ డే ఖురాన్లో ఒక రకంగా ఉంటే కొంతమంది. షిరిడి సాయిబాబా గురించి మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ముస్లింలే కాదు హిందువులు ఎందుకు చెప్పారు కదా, దేవుడు ఉన్నాడు కదా,
అవును ఉన్నాడు. ఆ దేవుడు హిందువా ముస్లిమా టక్మని చెప్పాలి మీరు. అల్లా హిందువా ముస్లిమా, విష్ణుమూర్తి హిందువా ముస్లిమా? అవునా? ఇప్పుడు ఖురాన్లో రైట్ కరెక్ట్ చెప్పారు మీరు. దేవుడు వీటన్నిటికీ అతీతుడండి. ఇవన్నీ కూడా నిచ్చెనలు ఆయన చేరుకోవడానికి. ఈ నిచ్చెన మీద నుంచి వీళ్ళు, ఆ నిచ్చెన నుంచి వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఆయన పైన ఉన్నాడు, ఆయన నిచ్చెన మీద లేడు. దేవుడు హిందువు కాదు, ముస్లిం కాదు. ఈ దేవుడు ముస్లింలనే పుట్టించాడని ఖురాన్లో రాయలే, మనిషిని పుట్టించాడని రాశారు. అల్లాహ్ కూడా, అల్లాహ్ పుట్టించినటువంటి వాళ్ళే హిందువులు అనేది నువ్వు ఖురాన్ చదివితే అర్థం చేసుకుంటావు ఎవరైనా కానీ. అదేవిధంగా హిందూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, హిందూ కూడా ఏమైనా అర్థం చేసుకుంటాడంటే సమస్త సృష్టిని కూడా బ్రహ్మదేవుడు లేకపోతే ఏదో సృష్టి జరిగిందని ఆయన అర్థం చేసుకుంటాడు. అంచేత ఈ హిందూ ముస్లిం బ్రాండ్స్ లేవు. ఆయన హిందూ మతంలో ఇట్ ఈస్ పాసిబుల్. మనం హిందూ మతం అర్థం చేసుకోవాలి. మన హిందూ మతంలో సర్టన్ క్వాలిటీస్ని మీరు రీచ్ అయిన తర్వాత యూ విల్ బికమ్ నథింగ్ బట్ గాడ్. అహం బ్రహ్మస్మీతి అని. ఇంకో విషయం అంటే సూఫీజంలో కూడా సాధ్యమే. అల్లాహ్ అనల్ హక్ అని చెప్పాడు, ఆయన తలనరికి చంపారు. కానీ ట్రెడిషనల్ ఇస్లాం వేరు, ఇస్లాం కూడా మారింది. ఇప్పుడు ఈ సూఫీలు భక్త కవులు భారతదేశాన్ని నిర్మించారు. సూఫీలను పక్కన పడేసి ముస్లింలు భక్త కవులను మర్చిపోయినటువంటి హిందువులు భారతదేశాన్ని అర్థం చేసుకోలేరు. నేనేమంటానంటే ఈ రెండు కూడా అనల్ హక్ అంటే నేను సత్య, నేను నువ్వు అల్లా అంటావని చంపేశారు. ఈ బట్ట కింద అల్లా తప్పితే మరేం లేదని చెప్పాడు సూఫీ కవి. బట్ట కింద ఉన్నది ఆయన దేహమే. అంటే నేను సర్టెన్ క్వాలిటీస్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, మినిస్టర్ కావడం, టాటా బిర్లా కావడం కష్టం, కానీ దేవుడు కావడం ఈజీ. మీరు 2-3 మంచి పనులు చేయండి, నువ్వు దేవుడు అయ్యా అంటారు మొదట ప్రజలు. భారతీయుల యొక్క పద్ధతి అది. అందుచేత షిరిడీ సాయిబాబా గారు ఏవైతే లక్షణాలు మాకు ఉపనిషత్తుల్లోనూ వేదంలో ఉన్నాయో వాటిని రీచ్ అయ్యాడు. ఆయన ద్వేషాన్ని నేర్పలేదు, ఆయన తిట్టలేదు, ఆయన వల్గర్గా లేడు, ఆయన మతాలు మార్చలేదు. ముస్లింలకు ముస్లిం పద్ధతిలో బతకమని చెప్పాడు, హిందువులకు హిందూ పద్ధతిలో బతకమని చెప్పాడు. మీరు రామాయణం చదువుకోండి, మీరు భాగవతం చదువుకోండి అని చెప్పాడు. ఆ టైంలో కఠోరమైన కుల వ్యవస్థ ఉంది అక్కడ. షిరిడీ అనేది మీకు తెలుసా? అది గ్రామం కాదు, షిరిడీ ఒక మాలపల్లె. తెలుసా మీకు? మాలపల్లెని తెలియదు. షిరిడీ అనేది రహతా అనే గ్రామానికి మాలపల్లె. రహతా మాలాని గ్రామాన్ని అనుకుని మాలపల్లెను మాదిగవాడ ఉంటాయి కదా, అది ఉంటాయి. ఇప్పుడు ఆ మాలపల్లెలో ఆయన వెళ్ళాడు. మీరు ఇప్పుడు హిందువులని వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. 1947 దాకా మీరు తిరుపతి గుడిలోకి అందరూ వెళ్ళే పరిస్థితి లేదు. తిరుపతి పెద్ద గుడి కదా, బిగ్గెస్ట్. ఆ తిరుపతి గుడి, ఊర్లో గుడి చెప్పట్లేదు నేను. తిరుపతి గుడిలోకి వైఎస్ సూర్యనారాయణమూర్తి గారు సత్యాగ్రహం చేసి పంపించాడు అందరినీ. మధురై గుడిలో కక్కని చేశాడు. ఈ చరిత్ర ఎవరికి తెలియదండి, నేను చెప్తాను, చరిత్ర రాస్తాను చెప్తాను కూడా. మధురై గుడిలో కక్కని చేశాడు. పూరి జగన్నాథాలని మరో పెద్ద మనిషి. విఠోబా టెంపుల్ షిరిడి సాయి దగ్గర ఉంది, అక్కడ సాణి గురూజీ. ఇవన్నీ 40sలో జరిగినాయి. 100 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా ఆపరేట్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలకి గుళ్ళలోకి వెళ్ళడం సాధ్యం కాదు. వాడు ఎక్కడే పోతాడు? దేవుడు కావాలి, ప్రతి మనిషికి దేవుడు కావాలి కదా. ఆపదలు వస్తున్నాయి, దేవుడు కాపాడాలి, నాకు దారి చూపించాలి, నన్ను ఆదుకోవాలని ప్రతి మనిషి తాత ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడానికి హిందూ మతం రెడీ కాకపోతే వెళ్ళిపోతారు బయటికి. అలా వెళ్ళిపోకుండా ఆపినటువంటి మహానుభావులే భక్త కవులను ఈ సూఫీలు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, నీకు ఆ మాలపల్లిలో కూర్చోడు, ఆయన తెలియదు మాలపల్లిని, మాలపల్లిలో భిక్షాటన చేశాడు. అక్కడ కూర్చుని ఆ ప్రజల చేత మీరు రామాయణం చదువుకోండి, ఏకనాథ భాగవతం చదువుకోండి, మీరు రామనవమి చేయండి, మీరు ఉత్సవం చేయండి అని వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. అట్లా ఆయన కనుక కన్వర్ట్ చేయదలుచుకుంటే 2 నిమిషాలు కన్వర్ట్ అయ్యేవారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి అసమానతల్ని తొలగించి అందరికీ కూడా లోపలికి వెళ్ళే మార్గం, అందరికీ సమానంగా వెలుగు అందే మార్గం ఉంటే హిందూ మతంలో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అవునా కదా? ఆ పని చేసినటువంటి వాళ్ళు సంస్కర్తలు, భక్త కవులు, బసవన్న లాంటి వాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి, నారాయణ గురు వీళ్ళు చేశారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు కులం ఉండాలని చెప్పింది. నేను పుస్తకాలు తీసి చూపిస్తాను, దాన్ని పెట్టండి సెషన్ కావాలంటే మీకు. టెంపుల్ అంటే నేను హిందూ మతాన్ని కాపాడినట్టు ఎలా అవుతుందంటే, నేను ఇప్పుడు నా మీద కామెంట్లు చేస్తున్నటువంటి యూట్యూబర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, నాకు తెలిసి వాళ్ళలో ఎక్కువ మంది శూద్రులే, అందరూ శూద్రులే అనగలుగుతాను. ఈ శూద్రుల్ని అసలు రాముడు శంభుకుడు శూద్రుడు కాబట్టి నరికేశాను, నీకు తపస్సు చేసే రాతలేదని రామాయణంలో రాశారు. దాని మీద ఫైట్ చేయాలి, నువ్వు చేయలేదు, నేను చేస్తాను. ఇప్పుడు వచ్చి కూర్చుని వైఎస్ సూర్యనారాయణమూర్తి ఫైట్ చేస్తాను, లేకపోతే అంబేద్కర్ ఫైట్ చేస్తే, నారాయణ గురు ఫైట్ చేస్తే, గాంధీ గారు అర్జున యాత్ర చేస్తే, ఎంతో ఉద్యమాలు నడిచిన తర్వాత వచ్చినటువంటి హక్కులతో నువ్వు బయటకు వచ్చి రాముడి గురించి, శివుడి గురించి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడే పరిస్థితి కల్పించిన వాళ్ళ పేరు చెప్పవు. అసలు దానికి అడ్డంగా నిలబడినటువంటి సంఘ పరివార పేరు చెప్తున్నాడు. నా బాధ. ఓకే ఓకే. అంటే హిందూ మతంలో ఎటువంటి మార్పు రాకుండా కులం ఇలాగే ఉండాలి, కుల వ్యవస్థ ఇలాగే ఉండాలి, కులం పేరు మీద ఎటువంటి అలరే పనికిరాదు, ఈ మైనార్టీలను తొక్కేయాలి, ఇవే కదా వాళ్ళు రాసినవి. మను రూల్స్ అవర్ హార్ట్స్ అని రాశారు ఆర్గనైజర్ పత్రికలో. మను మా హృదయాలను పాలిస్తున్నాడు. అంబేద్కర్ ఒక లిల్లీ పుట్టు రాశారు. రాజ్యాంగం వచ్చినప్పుడు మనుస్మృతి ఉండాలి. ఈయన ఒక చిన్న అంగుళం, మను అనేవాడు పెద్ద కొండ. ఇప్పుడు మీకు ఇష్యూతో సహా, పేజీ నెంబర్లతో సహా
ఏది సంచికలతో సహా చెప్తానండి ఇప్పుడు ఈ దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు మనువు ఉండాలి అంటే మనువు ఏమి రాశాడండి? పరమ దరిద్రం రాశాడు. ఆయన రాశాడు లేదు, మనువు రాశాడు, ఎవడు రాశాడు ఎవడికి తెలియదు. అవన్నీ వరుసగా చేరి ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నటువంటి మనుస్మృతి పరమ దరిద్రమైంది. ఈ మనుస్మృతికి కాల్చి దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అంబేద్కర్, ఈ వ్యతిరేకంగా పోరాడినటువంటి నారాయణ గురు, వ్యతిరేకంగా పోరాడినటువంటి గాంధీ, వ్యతిరేకంగా పోరాడిన పెద్దలు నువ్వు తలుచుకోవాలి. వాళ్ళని తలుచుకో. నువ్వు హిందూ మతాన్ని నిలబెట్టినప్పుడు షిరిడి సాయి, హిందూ మతం నిలబెట్టినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, హిందూ మతం నిలబెట్టి నారాయణ గురు, వాళ్ళు నిలబెట్టారండి. మతం యొక్క తత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళ పేర్లు చెప్తుంటే వాళ్ళని బూతులు తిడతా నువ్వు కూర్చుని సంఘ పరివారం వెనకాల తిరుగుతావు కదా. వాళ్ళు అడ్డం ఉన్నారు ఇప్పటిదాకా. వాళ్ళు అడ్డం ఉన్నారు ఈ పని చేయడానికి. అడ్డం ఉంటే ఉపయోగం ఏమొస్తుంది? నేను అనేది ఏంటంటే అసలు గుర్తుపట్టడంలోనే సమస్య ఉంది. షిరిడి సాయి అటువంటి తత్వాన్ని అందుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు అన్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే బ్రహ్మాన్ని మీరు అందుకుంటే, అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే మీరు బ్రహ్మమే అవుతారు, మరేమి కాదు. ఓకే గురుగారు, అది మా హిందూ మతం. ఓకే, ఆయన దేవుడు అని అనుకుంటాం, ఏముంది దానికి? ముస్లిం అనుకున్నాడా లేదా, పక్కన పొల్లయ్య అనుకున్నా లేదా, క్రిస్టియన్ అనుకున్నా, అసలు అది ప్రమాణం కాదు. రెండు వాళ్ళు అనుకుంటారు, అది అనుకోవట్లేదు అనేది బ్యాడ్ ప్రాపగాండా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము మాట్లాడుకుంటా పోతే చాలా సాయంత్రం అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ గురుగారు ఇప్పుడు మీరు చాలా విషయాలపైన మాట్లాడారు. వేదాల గురించి, అటు ఖురాన్ గురించి, వివేకానందుల గురించి కానివ్వండి, సాయిబాబా గురించి కానివ్వండి. అన్ని మతాల్లో గొప్ప తత్వాలు ఉన్నాయండి. యా, అన్ని మతాల్లో గొప్ప విలువలు ఉన్నాయి. అవును, అన్ని మతాల్లో పనికిరాని విషయాలు ఉన్నాయి. ఈ రెండు ప్లస్ మైనస్. ఏ మతం ప్లస్ కంప్లీట్ వైట్ను, ఇంకో మతం బ్లాక్ కాదు. ఓకే, ఇప్పుడు వీడేం చెప్తాడంటే ఆ మతం బ్లాక్, హిందూ మతం అంతా కాఫీర్లే, చీకటే అని చెప్తాడు. వీడేం చెప్తాడంటే ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు అని చెప్తాడు. అది విషయం కాదు. ముస్లిం మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, హిందూ మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి. హిందూ మతంలో పనికిరాని విషయాలు ఉన్నాయి, ముస్లిం మతంలో కూడా పనికిరాని విషయాలు ఉన్నాయి. పనికిరాని విషయాలను పక్కన పెట్టి పనికొచ్చే విషయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేస్తేనే మనకు ముందుకు వెళ్తాము. అంచేత స్వామి వివేకానంద వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో భారతదేశాన్ని నిర్మించండి అని చెప్పాడు. ఆ రకంగా మాట్లాడితే నువ్వు హిందువు కాదు, నువ్వు పనికిరానుడివి, ప్రశ్నిస్తే పనికిరానుడివి, నేను ఒక్కడే అంటే నువ్వు హిందువే కాదు, ద్వేషం రేపేవాడు హిందువు కాదు. మేము హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవాన్ని నడుపుతున్నాం. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం. ఎందుకంటే అసలు ఏ వాల్యూస్ హిందూ మతంలోనే దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఎవరైతే తప్పులు చేశారో, ఉదాహరణ క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీలో పొరుగువాడిని నాకులాగా ప్రేమించమని క్రీస్తు చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వలసవాదం, వర్ణ వివక్ష, బానిసత్వం, పరమ దరిద్రాలన్నీ చేశారు. ఇప్పుడు పోపు గారు కూర్చుని ప్రతిదానికి సారీ చెప్తున్నాడు, తెలుసా మీకు? క్షమాపణ చెప్తున్నాడు, తప్పైంది, మేము చేయాల్సింది కాదని. హిందూ మతంలో సైతం ఎవరు అసమానత్వాన్ని తీసుకొచ్చారు, ఎవరి కుల వ్యవస్థ దరిద్రం, ఎవరు అంటరానితనం తీసుకొచ్చారు, ఎవరి వివక్ష కారణమయ్యారో, ఎవరెవరు ఈ చెత్త చెదాలను రాసిపెట్టారు, వాళ్ళు క్షమాపణ చెప్పారు. దాన్ని సమర్థించిన వాళ్ళు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. దాని గురించి ఫైట్ చేస్తాను నేను. ఇస్లాంలో కూడా అటువంటి ఫైట్ జరగాలి. జయ భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం ఉంది మాకు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ ఉంది. మేము అన్ని చోట్ల చేస్తాం ఈ పోరాటం. మా పని ఇదే. ఓకే, ఖచ్చితంగా గురుగారు. నెక్స్ట్ మరో భాగంలో, ఎందుకంటే ఇది ఒక భాగంలో చేయలేము, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుతున్నాను మీరు. సో దీనిపైన మరో భాగంలో మళ్ళీ కలుస్తాను. ఇదే సబ్జెక్ట్ని కంటిన్యూషన్ చేసుకుంటా కలుగుతాం. ఇప్పుడు చెప్పారు కదా, హిందూయిజంలో తప్పులు ఉన్నాయి, కొన్ని ఇస్లాంలో తప్పులు ఉన్నాయి, క్రిస్టియానిటీలో ఉన్నాయి. సో దీని తప్పులు ఏంటి, కరెక్ట్ ఏంటి అనే బేస్ పైన దీనిపైన మరోసారి అసమానత వ్యతిరేకత చేస్తాం. ఖచ్చితంగా మరో చర్చలు నేనే యాంకర్గా వస్తాను, మీరే గెస్ట్గా కొంతమందిని పెద్దలను కూడా పిలిపిస్తాము. అప్పుడు చేద్దాం గురుగా. అప్పటి వరకు మీరు నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.